వీక్షిస్తూ సర్వే జనసుకి ఏమండి అందరికీ నమస్కారం. ఈ గరిగిపాటి ఏమండి రోజు చూస్తున్నామమ్మా, ప్రతి ఒక్కరు జల్లేసుకోవడం మానేశారు. అన్ని కొత్తిమీర కట్టలు కరివేపాకు కట్టలే జల్లేసుకోవడం పూర్తిగా మానేశారు. ఫ్యాషన్ అంటున్నారమ్మా అందరూ. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పఠించాలి. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. ఉదయాన్నే కాఫీలు తాకండి, తౌడు తాగండి, తాగాలి. ఏమంటే పొద్దున్నే మనం మాంసాలు తింటాం. జీవితంలో మనిషి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు నీకంటూ ఎన్నో ఆశలు ఉండాలి. ఆ ఆశలు ఉన్నప్పుడే ఎన్నో విజయాలు సాధించుతావు. సార్ ఒక కుర్రవాడు ఉన్నాడు, అనుకున్నది సాధించాడు జీవితంలో ఎన్నో విజయాలు. India is the most beautiful country. I love my Indian people. I love Indian students. And thank you. Please focus on your career and you have great. Mitram Singh, मैं भाइयों बहनों, मैं हिंदुस्तान के लिए स्वच्छ भारत का हूँ. Thank you so much, all my dear. मैं राहुल गांधी हूँ. Our बेटा upcoming Prime Minister है राहुल गांधी जी. And thank you so much for you all. नमस्ते अकया, नमस्ते चलमा, नमस्ते अन्ना, नमस्ते अवा, नमस्ते नमस्ते. మీ అందరి విస్మరణీయత చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందని చెప్తా ఉన్నాను ఈరోజు సంతోషంగా. ఏం మాట్లాడుతావా? కూర్చో. నేను మాట్లాడతాం, మధ్యలో మాట్లాడతావా? ఈరోజు మరొకటి కాదు, అందరు కూడా సంతోషంగా ఉండాలి. కళ్ళు పెద్ద చేస్తే భయపడతావా? ఈరోజు అధ్యక్ష మరొకటి కాదని తెలియజేస్తూ, అరే బాబు చాలా సంతోషంగా ఉందిరాబాయ్. ఈరోజు ఇంతమంది చూడడానికి వచ్చారు. అందరు కూడా హ్యాపీగా ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడుకుంటున్నాయి. నేను ముందే చెప్పానండి, ఈ రోజు మాంటిసోరీ విద్యార్థులు గట్టిగా చెప్పాలగొట్టాలి మన వాసు గారికి. అదే మాదిరిగా చూస్తే ఆ రకంగా ముందు పోవాలి. అదే విజన్ కూడా ఏందా లొల్లి పద్ధత రాహుల్ కూర్చో. అయితే అవుతుంది బంగారు తెలంగాణ. తమ్ముడు నీ కిరికిరికి అర్థమైంది. ఆడవాళ్ళు మోపైనారు ఇట్లా అయితే అవుతారు. ఏంటా ఆడవాడు మోపైన అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని చెప్తా ఉన్నాను ఈరోజు. అన్నల్లో తమిళ్లో ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసిన శమీనంగా అధ్యక్ష ఈరోజు చూస్తా ఉన్నాం. పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. నేను పాదాల మీద నడుస్తూ చేశాను. ఇదేంటమ్మా ఆడపిల్ల? చూశారు కదా, 191 దేశాలు తిరిగాను. అసలుకి మాంటిసోరీస్ కి పేరు పెట్టింది నేను. అవునా తమ్ముడు వాసు? అడగండి. నేను చెప్పాను కదా బ్లెస్సింగ్స్ ఇమ్మని చెప్పేసి అని. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అన్న చెల్లెలకు, నా తమ్ముళ్లకు ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగరరా నీ తల్లి భూమాతనన్నట్టుగా మీ అందరికీ నిజంగా మీ అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, దేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. నిజంగా మాంటిసోరీస్ విద్యార్థులందరికీ, చేసిన ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి మా వాసు గారికి జోరుకి కత్తను జానికి నా యాది ఏడ్రా గగులు వచ్చేవారా నా యాది. ఓహో చాలా సంతోషంగా ఉందా మమ్మల్ని చూస్తుంటే? ఓహో విద్యార్థులందరూ కూడా సోక్కడు సోమనాథ్ దెబ్బ చూస్తావా? వంచేస్తారంటే మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి. చేసి దసరావుల పొట్టు ఎస్పీ డొక్కలు కట్టి డిగ్రీలు ఎట్టగా మనసన్నాక కాసంత కళా పోసుండాలి. ఏమంటావే సుక్క సెక్రటరీ నవిలేవిలే బిస్కెట్ ఆ మాత్రం ఏం చేయాలి. ఏంటి బాబా అన్న? అయ్యి బాబాయ్ నేను చచ్చిపోతాను. అయ్యి బాబాయ్, అయ్యే బాబాయ్, ఒరే నీకు దండం పెడతాను రా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళం? అయ్యి బాబాయ్, అరే ఇందా నుంచి చూస్తున్నా ఏంట్రా ప్రీతి 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 అంటూ. అరే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసారా? నా మూత్రం నా మీదే పోసుకున్నట్టు ఉంటుంది. మామ నా వల్ల ఇబ్బంది అయితే వెళ్ళిపోతా మామ. ఎక్కడికి వెళ్ళి నాకు అసలు అన్న అందరికి నమస్తే అన్న. నల్ల బాలు నల్ల తాచు లెక్క అన్న బాగున్నారన్నా. అన్న ఏందన్నా నువ్వు ఓ బిసబిసలాడుతా ఉన్నావు? అబ్బో పోరగాడు బచ్చాడు మన సెంటిమెంట్ తోలిపోయాడు. ఈ బాలిక మామూలు బాలిక కాదు, ఈ బాలిక దేవా కన్యా.
ఇక్కడ వచ్చి నేను మంత్రించి ముద్దించి తిరుని తీసుకెళ్ళాలి అని మేము ఈ ఓడి పిచ్చి పుల్లన్న, ఓడి పిచ్చి చెక్కన్న, పిచ్చ పిచ్చ పిచ్చు, డిచ డిచ డిచు లల్లులు అబ్బో అబ్బా 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 డిచ హాయ్ బాబా. ఇదిగో మామూలుగా లేరు కుర్రాలు వచ్చా, ఎప్పుడు కూడా ఇదిగో ఇలాగే జోష్గా ఉండాలి. ఏంటి పిల్లల బాగా చదువుకొని మా స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. ఏంటంటారా ఏంది తనంలో అంటే ఎగసాలుగా కనపడుతున్నారా ఏంది? అబ్బా ఆ మాత్రం తెలీదా? మీ ఇంట్లో బల్లి ఉందా? బల్లి ఆడదా మగదా? అది గోడ మీద ఉందా? ఏంటి వచ్చేసా? అబ్బా ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే చూడవు. నా మట్టికి నేను మాడిపోయిన మసాలా దోశ తింటే నన్ను రెచ్చగొడతారా? రావే రా వచ్చి మన ఇద్దరం కాశ్మీర్ వచ్చే అమ్మంత సెట్ ఆఫ్ కేజీలెస్. ఏటే ఇది చెరుకు తోటలో జట్టడ బియ్యం లగెత్త కొడితే లడ్డండ ఆ లడ్డండ ఆ లడ్డండ అయితే ఓకే. ఇది వాట్లెట్ బావా నువ్వు రావుడు అయితే నేను రామదాసును బావా. ఆ విక్రమరాథుడు మళ్ళీ వచ్చాడంట. టోటల్ గా బాడీ అంతా చెత్తడు బావే. అయ్యి బాబాయ్ వచ్చేసాడు బావే. ఏమిరా పట్ట పగలు ఇంత మధ్యాహ్నం తున్నపోతికి పాలు పెరుగుతున్నావా? తున్నపోతా మా నాయన చీటిగండం అని చెప్పినాడు. కప్పుడా గుడికి అల్లుడు గారు, మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మీరు పళ్ళ షర్ట్ వేసుకురండి. అందరు కూడా హ్యాపీగా నవ్వుకొని చాలా అన్నా పచ్చక అంతా కల్లోకి వచ్చేసామన్నా. ఒకటే ముద్దలు అమ్మాయి. ఎవరే నువ్వు? గ్రాంతరవాసి కప్పలాగా ఉన్నావా? ఆ మంత్రం వచ్చేస్తావా అక్క? ఇప్పుడే వస్తానక్క. తుచ్చుకుపోయేతవరే సుధీరా ప్రవీణ గులాబు జమ కడగడ లాడిచ్చేసిందిరా. రాజా ఐ లవ్ యూ. నేను ముందే చెప్పా పూర్తి గారు. అబ్బా సత్య నేను మారిపోయా బంగారు. నువ్వు వచ్చి తలుపు తీవే. ఏమండి కొట్టేస్తారండి, భగవాన్ చూడరండి. ఏమండి సావిత్రి గారు, మీ మనసులో ఎవరు లేరు, నా మనసులో ఎవరు లేరు. ఏమండి మీ ఆయన ఇంట్లో లేడు, నా పిల్లం ఇంట్లో లేదే. సాటి మగవాడిని చూడకుండా తొక్కేస్తున్నావే బట్టే బాస్దానా నా కరివేపాకు. What is this nonsense? This is awesome, Mappe. Hi, Montessori students. How are you all? This is your awesome, Mappe. Thank you. I love you. నాకు తెలుగు కొంచెం వచ్చు. నేను మాంటిసారీ స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకున్నాను చాలా. అప్పుడు జీవిత చెప్తా ఉంటది. ఏమంటావా అది జీవిత? నేను ఇక్కడ బాగా ఏడకొండలకి అన్నమయ్య, శ్రీరాముడికి హనుమంతుడు, శివయ్యకి భక్త కన్నప్ప, పవర్ స్టార్ కి బండ్ల గణేష్ అని సకారంగా చెప్తున్నా బాంచాత్. మీ అందరు కూడా మరదే ఎట్కరం అంటే ఏం మాత్రం మేము చేసుకోలేమా? అందరు కూడా బాగా చదువుకోవాలి, అందరు కూడా ముందుకెళ్ళాలి. తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని అందరు స్టూడెంట్స్ కి ఒకటే చెప్తున్నా. మరద్దండి రామరా అప్సరస వచ్చావా? ఇక్కడ ఉన్నాడే రవి, వాడే తీసుకుని వెళ్ళిపో. పొద్దున్నే తిన్నామా పడుకున్నామా తెల్లారినా ప్రతి ఒక్కరు ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. ప్రతి ఒక్కరు ఇదే ఇదిగా వెళ్తున్నారు. మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఏం మాధవ్ వచ్చేసామా? ఇంకేమైనా చేయరా? ఏరా దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు తెలుసు కదరా. అరే మీరెవరండి వెళ్ళిపోమన్నారుగా? మీరా ఈ దేశం? ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చచ్చిపోతాం సాబ్. ఉద్యాలో మేము ఇక్కడే ఉంటాం. మరి మీరెవరండి? అరే రోగ ఎరా యుద్ధం కూడా ఆ తర్వాత పెట్టరా దానికి దాడి చేస్తూనే ఉంటాం. అరే మీరేటో మీ విధానాలు డబ్బా మారండ్రు అంటే మేము మారం. మేము ఇంతే కమ్ముకుంటున్న కారు చీకట్లని మింగేసని వెర్రవెగుతున్నారా భైరవా? ఓడిపోయిన నీ ప్రేమ కోసం మళ్ళీ పడతావురా భైరవా? ఏ మాసే ఓసే అరుంధతి, నన్ను చంపి సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదలవ్వాలి. అరుంధతి రామా రా, ఇక్కడే ఉండనమ్మా. నేను ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. టెన్షన్ ఏమయ్యా?
గల్లీలో తిరిగేసి లీలా కొడుకున్నామన్నారు. సపరేట్ అరిస్తే కరుస్తా కరిస్తే అరుస్తా వీళ్ళు ఇలా మంటలు వస్తా. ఈ పుష్టికి మైండ్ తప్ప నిజంగా మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ప్రోత్సాహం ఏమిచ్చి తెలుసుకోగల మీరులో మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని నిజంగా వాసు గారు మ్యాన్సన్ హౌస్ ప్రెజెంట్స్ అన్స్టాపబుల్ సీజన్ 5. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ అడుగుతున్నావా? షూటర్ని కాల్చి పడేస్తా కొడుక, వస్తావా? చూసుకుందాంరా. నేను మీ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 8 లో మీ అందరిని ఆలోచించడానికి మళ్ళీ రాబోతున్నా. చూస్తున్నారు కదా, సొమ్మైపోతుంది. బిగ్ బాస్ సీజన్ లో చిన్న గ్యాప్ లో వచ్చేస్తాను. నిజంగా మీ అందరు అభిమానం చూస్తే ఇల్లేమో దూరం, అసలే చీకటి గోడంధకారం. మీ అందరి అభిమానం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబో నాన్న అతిగా ఆశపడి ఆడది, అతిగా ఆశపడే మగాడు పైకి వచ్చినట్టు చరిత్రలో కూడా తెలుసుగా నా దారి రాహద. ఏమే కమేశ్వర కూతగా మగోళ్ళు రారా? కమేశ్వర కూతుర పిల్లలు కావా ఏంటే? ఏమే చూస్తున్నాడు. అయ్యి బాబాయ్ ఏంటే తెగ సిగ్గుపడబోతున్నావు? అయ్యి బాబాయ్ రవిగాడే లోక ఏమండి ప్రెసిడెంట్ అండి, నేను మీ సిట్టుబాబునండి. మీరు ఇచ్చిన డబ్బు మూట ఆ పెరట్లోనే పెట్టేసానండి. మా అన్నింటి గొంతు మీద కద్దెట్టుకున్నాడు. అలా ఉంటుందండి ప్రెసిడెంట్ గారు. చెప్పండి ఎవరు రాలేదు ఏంటి నన్ను చూస్తాను ఏదో పెట్టమా వేసుకొని. నీ హైట్ ఎంత, నా హైట్ ఎంత? రైస్ పడుకోవాలంటూ పెట్టుకోండి. మీకన్నా తోపు ఎవరు లేరు ఇక్కడ. కసిగా చదవాలంటే చదివేసేయండి లైఫ్లో. మా అండి సిగ్గర్లు నువ్వేరా ఎప్పుడు నవ్వా పెప్పర్ చూస్తావా? ఆ పిల్ల నాకు ఇష్టం రా. వీళ్ళు క్లాత్ అమ్మాయి అంటే చాలా ఇష్టం. మీరు వదిలేశారు. నీ విశ్వాసం చూస్తుంటే ఎప్పటికప్పుడు మతిపోతూనే ఉంటుంది కట్టప్ప. నన్ను చంపాలన్న కసి నీ కళ్ళల్లో తాగుదని తెలుసు. ఎలా కట్టప్ప? అయితే విడుదల వచ్చాయి. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి. సో ఇక్కడికి వచ్చానండి మాంటి సారీ స్కూల్ దగ్గర ఉన్నానండి. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాసు గారు ఇక్కడ పిలిచారు, చాలా హ్యాపీగా ఉంది. ఏమండి ఆటగాళ్ళు అందరూ కూడా ఈరోజు మామూలు ఆటగాళ్ళు కాదు. ఏమంటే తల్లిదండ్రులు చదువుకోండ్రా అంటే ఇదిగో గుంటలు వెనకాల పడుతున్నారు. అదే ముందు తల్లిదండ్రులు చూసుకొని బాగా చదువుకోండ్రా అంటే అబ్బా మా ఆటగాళ్ళు ఎగురుతంతో నీ యొక్క ఎవడు ఎండి కరిగిన బంగారు కరిగిన మనసు కరగదమ్మా ఏపచెట్టు ఎవడు డుప్పల్ బాళ్ళు వాడు వాడు. ఈ రోజు నేను మాంటిసోరీ స్కూల్ దగ్గరికి మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను. ఒక పిల్లవాడు తన చదువు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మేము కనుక సీక్రెట్గా వెళ్ళి ఆ కుర్రవాడికి మేము హెల్ప్ చేసాం. ఎందుకంటే సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సో లైఫ్లో ప్రతి మనిషి కూడా తను అనుకున్న ఆశయం సాధించాలంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. సో ఎందుకంటే మీ లైఫ్, సో మీకు నచ్చినట్టు మీరు బతకండి. థ్యాంక్ యూ. సో ఇది